కౌశిక్ రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఫైర్ అయ్యారు. అక్రమ సంపాదనపై కౌశిక్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ వలన బీఆర్ఎస్ కు కేసీఆర్ కు మచ్చ వస్తుందని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి లాంటి వారి వలనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందన్నారు. సమాజంలో సగభాగమున్న మహిళల్ని చులకన చేయటం కరెక్టేనా అని ప్రశ్నించారు. తప్పులు చేశాం, రెక్టిఫై చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ఇంకా తప్పుల్ని కప్పిపుచ్చి వాడు బాగా మాట్లాడాడు అని తప్పుల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈ సమాజం ఇవాళ మనని ప్రతిపక్షంలో ఏ రకంగా కూర్చోబెట్టిందో రాబోయే రోజుల్లో మనని కనపడకుండా చేస్తుంది. తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి అలాగే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ సమాజం మన శాశ్వతంగా మర్చిపోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. మంచి పని చేసేవాడికి ప్రతి వాడికి శాశ్వతం. ఒకసారి మంచి పనులు చేసి కూడా మార్పు కోరి వేవులు వచ్చినప్పుడు కొట్టుకోబోతాయి. వరదలు కొట్టుకుపోయినప్పుడు ఆ కొట్టుకుపోయినప్పుడు ఎదురుగాలిలో నిలబడిన వాడే మొదలు. అధికారం కోల్పోయాం కదా అని నిరాశపడి ఆవేశపడి దుర్భాషలాడి హించేస్తాం, ఈ సంగతి చూస్తాం అని చెప్పి హింసపరిచే వ్యాఖ్యలు మంచివి కావని కూడా వయసులో చిన్నవాడినైనా నువ్వు నాకన్నా చిన్నవాడివైనా నన్ను ఆడిన దుర్భాషను మార్చుకో. నువ్వు ఇందాకేదో అంటావు, దేనికైనా తయారు నేను వదిలిపెట్టా. నీ అయ్యా జాగిరా, నీ బాబు సంపాదించిన తెలంగాణ ఇది. నువ్వు రాజకీయ లాగు దొడుకున్న రోజుల్లో